ఈ యొక్క బైబిల్ కాలేజీ ఈ యొక్క ఆన్లైన్లో మన యూట్యూబ్లో చూసినప్పుడు దాన్ని మా మిస్సెస్ గారు దాన్ని చూశారు. చూసి ఈ యొక్క అన్న గురించి నాకు తెలియపరిచింది. ఇందులో మరి స్టీఫెన్ బాబు అన్న మెసేజ్లు వస్తుంటున్నాయి చూడండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయితే ఆ మెసేజ్లు చూసినప్పుడు నేను చూసిన తర్వాత ఈ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్లో ఏమనుందంటే బైబిల్ కాలేజీ ఆన్లైన్లో జరపబడుతుంది, మీరు ఎవరైనా బీటీహెచ్లో జాయిన్ అయ్యేవారు జాయిన్ కావచ్చు అని చెప్పేసి అందులో ఉంది. అయితే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు బైబిల్ కాలేజ్ చేయాలా, బైబిల్ గురించి నేర్చుకోవాలన్న తపన నాలో ఉంది, కానీ ఉద్యోగరీత్యా అది నెరవేరలేదు. అయితే ఈ యొక్క ఆన్లైన్లో ఈ యొక్క బైబిల్ కాలేజీ నడుస్తుంది అన్నప్పుడు నేను వెంటనే అన్నకు ఫోన్ చేసి, అన్న మరి నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పేసి నాగరాజు బ్రదర్ గారికి తెలియజేయడం జరిగింది. అయితే తెలియజేసి ఆ తర్వాత ఫీజు కట్టడం జరిగింది. అయితే ప్రత్యేకంగా చూసినట్లయితే ఈ క్లాసెస్ జరుగుతున్న సమయంలో అన్నగారు మరి స్టీఫెన్ బాబు అన్న మరి అదే విధంగా తబితా సిస్టర్ గారి యొక్క వారి స్వభావము, వారి మాట తీరు, వారి యొక్క ఆలోచన విధానం చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చాలా అనుకువ, ఎంతో నెమ్మది పరులు, మనం ఏది అడిగినా కూడా తిరిగి రిపీట్ చేస్తూ చెప్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు. ఏమాత్రం వారి లోపల కోపం కానీ లేకపోతే ఏంటి ఊరికే అడుగుతుంటున్నారన్న ఆలోచన లేకుండా ప్రతిదీ కూడా వివరిస్తూ నెమ్మదిగా చెబుతూ వచ్చేవారుగా ఉంటున్నారు. అన్న కారులో కూర్చొని మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నెట్ అంతా లేదు, మరి వర్షాలు పడిపోయినాయి. వర్షాలలో ఆయన ఎంత బైబిల్ క్లాస్ చేయకుండా ఉండడం మంచిది కాదు అన్న ఆలోచన కలిగి ఎక్కడో పోయి కారులో కూర్చొని మెసేజ్ ఇవ్వడం జరిగింది. నిజంగా అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎంత దేవుని పట్ల అన్న మక్కువ కలిగి ఉంటున్నాడు, దేవుని వాక్యాన్ని ఇతరులకు తెలపాలన్న ఆలోచన కలిగి ఆయన ఆ విధంగా మరి ముందుకు వచ్చిన వాడుగా ఉంటున్నాడు. నిజంగా సేవకులు అనేవారు మరి ఎంతో అనుకో కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా, నెమ్మదిగా ఉండాలా, ఓర్పు కలిగి ఉండాలని బోధిస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు.